నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు కాబట్టి అరే జనం జనం ప్రభంజనం జన కరిమోత జమిడి కళ్ళ మోత జనం జనం ప్రభంజనం జన కరిమోత జమిడి కళ్ళ మోత జనం జనం అరే జనం జనం అరే జనం జనం ప్రభంజనం జన కరిమోత జమిడి కళ్ళ మోత జనం జనం ప్రభంజనం జన కరిమోత జమిడి కళ్ళ మోత రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో 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 రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో బల 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 హో మన జగిత్యాల గడ్డ మీద కారుదే జోరున్నదో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో గట్టిగా చెప్పండి జగిత్యాలగడ్డ మీద యుద్ధం ముట్టింది రాజా గొరే చంపన సిద్ధంగా మంది రాజా గొరో చంపన జగిత్యాలగడ్డ మీద యుద్ధం ముట్టింది రాజా గొరే చంపన సిద్ధం ముట్టింది రాజా గొరో చంపన జగిత్యాలగడ్డ మీద జగిత్యాలగడ్డ మీద జగిత్యాలగడ్డ మీద అన్నా ఒక్కసారి జగిత్యాలందరూ ఒక్కసారి జై కొట్టుకోండి గట్టిగా చేతులన్నీ పైకెత్తాలి అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందా లేదా నాడు తెలంగాణ రైతాంగంలో తెలంగాణ జైత్రయాత్ర మొదలైతే మళ్ళొక్కసారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన జాగరే చంపన జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రారే చంపన యుద్ధం చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద చొప్పదండలు ఎక్కడ ఒక్కసారి ఓయేసుకోవాలి గట్టిగా చొప్పదండి గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన సిద్ధం గమ్మంది జాగరే చంపన గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన సిద్ధం మొదలాయరో జాగరే చంపన గల్లు గల్లు అరరే గల్లు గల్లు అరరే గల్లు గల్లు బలవడల్ల గజ్జల మోత అనల్లారాబో గల్లార మువ్వల మోత అనల్లారాబో సెలల్లార గల్లు 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 గజ్జల మోత అనల్లారాబో అనల్లార గజ్జల మోత అనల్లారాబో సెలల్లార అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలా ప్లీజ్ అశకనా జై తెలంగాణ ప్లీజ్ దయచేసి లెఫ్ట్ సైడ్ మరికొద్ది సేపట్లో అంతా దిగండి ప్లీజ్ అక్కడ మన మైక్ సెట్ ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ దిగాలి అక్కడ నుంచి ఆ మైక్ సెట్ లో మీకు దిగాలి దయచేసి ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరినారు ఒక 5 నుండి 10 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు మీరు దయచేసి బయట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు పోలీసు వాళ్ళు ఆపినారు ఇక్కడ స్టేజ్ వెనకాల దయచేసి వాళ్ళందరినీ అలో చేయాల్సిందిగా కోరుతూ పోలీసులు చాలా చోట్ల కూడా కార్యకర్తల్ని నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ అభిమానుల్ని కేసీఆర్ ని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న జనాల్ని ఆపుతా ఉన్నారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి బయలుదేరిర్రు పోలీసులు వెంటనే కిలోమీటర్ల మేర నడిపిస్తున్నటువంటి ప్రజల్ని తొందరగా సభా ప్రాంగణానికి చేరుకునేటట్టుగా సహకరించాల్సిందిగా పోలీసులను నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు 5 నుండి 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు మన నాయకుడు రాగానే మనమంతా కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతాం ఈ జైత్యాల జై తెలంగాణ అన్నా జై కేసీఆర్ అన్నా ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి యూరియా పాట
రైట్ పాడదాం ఒకటే నిమిషం. సందీప్ ఒక్క నిమిషం. ఇక్కడ స్పీకర్ మీద లెఫ్ట్ సైడ్ దయచేసి అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది. ప్లీజ్ మన కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ సహకరించాలి. వాలంటీర్స్ కూడా స్టేజ్ కి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే కొంత డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని దించండి ప్లీజ్. అక్కడ ఏమైనా చిన్న సంఘటన జరిగినా మళ్ళీ బాగుండదు, ఇబ్బంది అవుతుంది, సౌండ్ సిస్టమ్ దెబ్బతింటది. దయచేసి సార్ సభా ప్రాంగణానికి బయలుదేరారు కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ సహకరించాలి ప్లీజ్. రైట్ కానీ అందరు ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ముందున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మక్కలు కొంటలేరన్నా జర వాటి గురించి చెప్పని అడుగుతురు. యూరియా కూడా ఇస్తలేరన్నా వాటి గురించి పాట పాడమని అడుగుతురు. ఎన్నడన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న బడేబాయ్ అయినటువంటి మోడీ మనందరినీ బ్యాంకుల ముందు నిలబెట్టిండు. ఇక్కడ చోటేబాయ్ అయినటువంటి రేవంత్ రెడ్డి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెట్టిండు. అవునా? పాడుకుందామా యూరియా పాట? అన్న ఈ మైక్ పెంచవా? నెంబర్ 1. హలో 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 అన్న దయచేసి కొద్దిగా వెనక సహకరించండి ప్లీజ్. నరేష్ కొద్దిగా వాళ్ళందరూ పంపివా. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. హలో హలో రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. అవునా కదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అడిగిన మనం ఇయ్యమని అడగకపోయినా ఒక పెద్ద కొడుకులాగా ఒక పెద్ద రైతులాగా కేసీఆర్ గారు మన ఇంటికి పంపించిండు రైతు బంధు బ్యాంకులలో వేసి.